హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం బగారా రైస్ని ఫంక్షన్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు మనం ఈజీగా ఈ బగారా రైస్ని స్వయంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ మీద ఒక 5 kgs వరకు గిన్నెను పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 kg వరకు ఆయిల్ని వేసుకున్నాక ఒక 1/2 kg వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు అందులో ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనకు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో హోల్ గరం మసాలాను వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, సాజీరా, అలాగే ఒక 4 బిర్యానీ ఆకులు మొత్తం వేసుకుని వాటిని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పుదీనా వేసుకుందాం. పుదీనా వేగినాక ఇప్పుడు అందులో ఒక 4 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకుందాం. మనం ఏ కొలతతో అయితే రైస్ తీసుకుంటామో అదే కొలతతో ఒక 8 డబ్బాల వరకు వాటర్ని పోసుకోవాలి. 5 kgల రైస్కి 8 డబ్బాల వరకు వాటర్ని పోసుకోవాలి. మనం 5 kgs తీసుకున్నాము కాబట్టి ఒక 8 వరకు వాటర్ని పోసుకోవచ్చు. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మంట హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ వాటర్ని మరిగించుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకుందాం. సాల్ట్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, మనకి రైస్ ఉడికేటప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన కొత్తిమీరను కూడా వేసుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక 2 minutes వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. అప్పుడే మనకి బగారా రైస్ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది రైస్ ఉడికినాక. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకుందాం. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగున మాడిపోతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఒక 80% వరకు ఉడికినాక ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆవిరి బయట పోకుండా ఏదైనా బరువు పెట్టుకోవాలండి గిన్నె మీద. ఇప్పుడు ఫైనల్గా మనకి రైస్ అనేది బగారా రైస్ ఉడికిపోయింది. లాస్ట్ ఒక 2 minutes వరకు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఏదన్నా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీగా మనం బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనమే స్వయంగా ఇంట్లో బగారా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.